దేవుడు ఇక్కడ చూసినప్పుడు 2 వాక్యం చూడొచ్చు. ఆయన ఆత్మని మనకు అనుగ్రహించాడంట. దేనికంటే మనము శక్తి కలిగిన వారుగా ఉండటానికి, మనం అధికారం కలిగిన వారు ఉండటానికి, మనం ఆత్మ ద్వారా నడిపించబడే వారు ఉండటానికి. ఈరోజు చాలామంది ఉద్యోగాన్ని కోరతారు, కానీ ఇలాగ మీటింగ్లు పెట్టి స్టేజ్ మీద ఉద్యోగం వస్తారు. స్టేజ్లో ఉద్యోగం కదా, నీ హృదయంలో ఉద్యోగమో. పెట్టి ఆర్భాటాలు కత్తి ఉద్యోగం కాదు, నీ హృదయంలో పరిశుద్ధాత్మడికి చోటిచ్చే దాన్ని బట్టి ఉద్యోగము. యేసు ప్రభు చెప్తాడు, తన శిష్యులు అప్పటికి యేసు నామంలో దయ్యాలను పారగొట్టారు. యేసు నామంలో దయ్యాలను పారదోలారు, అనారోగ్యస్తులు ముట్టి స్వస్థపరిచారు. ఆయన ఇంకా సిలువకి ఎక్కుతానికి ముందే ఇవన్నీ చేసి యేసు ప్రభు దగ్గరికి చెప్తాడు. ఏమని చెప్తాడు? ప్రభా, నీ నామంలో దయ్యాలు మాకు లోపడుతున్నాయి. యేసు ప్రభు ఏం చెప్తాడు? దయ్యాలు మీకు లోపడుతున్నాయని సంతోషించకండి అయ్యా, ఎందుకంటే దాంట్లో పెద్ద అతిశయం ఏం లేదు. యేసు నామంలో దయ్యాలు లొంగాల్సిందే. ఆమేన్. అది నీ నామం కాదు, నువ్వు చెప్పేదాన్ని బట్టి కాదు, అది యేసు నామానికి ఉన్న శక్తిని బట్టి. ఆయన పేరుతోనే దెయ్యాలు గజగజాన ఉణుగుతాయంట. ఈరోజు నీవు ఆయన పేరును చులకన చేస్తున్నావు, కానీ యేసు ప్రభు చెప్తాడు దెయ్యాలు లోపడుతున్నాయని అతిశయించద్దు, దాన్ని బట్టి ఆశ్చర్యపోవద్దు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉందో లేదో చూసుకో. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, జీవ గ్రంథంలో మీ పేరు ఉందా? ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు నా పేరు జీవ గ్రంథంలో ఉంది? ఏదో రక్షించబడి బాప్తిజం తీసుకున్నంత మాత్రాన జీవ గ్రంథంలో నీ పేరు వచ్చిందా? నీకు అనుగ్రహించబడిన రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలంట. అంతము వరకు జయించువాడు, అంతము వరకు సహించువాడు, అంతము వరకు ఓర్చువాడు, అంతము వరకు నిలిచువాడు, అంతము వరకు, అంతము వరకు, అంతము వరకు, అంతము వరకు. దేవుడు ప్రకటన అంటాడు, నీ పేరు జీవగ్రంథంలో నుండి కొట్టేయకుండా చూసుకో అంటాడు. అంటే అర్థం ఏంటి? కొట్టేపడతానికి అవకాశం ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నా పేరు రాయబడిందని చాలామంది చేతులు ఎత్తారు, రక్షించబడ్డానని చాలామంది చెప్పారు. నీ పేరు ఇంకా జీవగ్రంథంలో ఉందా? అంటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఫలం ఉందా? ఎందుకంటే ఫలము లేని జీవితము శరీర క్రియలు తగినట్టుగా బ్రతుకుంటాయి. అది జారత్వము, లోభము, క్రూరము, స్వార్థము, ఇంకా ప్రతి శరీర క్రియలు, అపవాది కార్యాలు, లోకపు క్రియలు. అదే నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడతాయి. శరీర క్రియల్ని జయిస్తావు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. మిమ్మల్ని అడుగుతున్నాను, శరీర క్రియల పైన జయం ఉందా? ఒకడు బాధ పెట్టిస్తున్నాడు, కోపం వస్తుంది, కానీ ఆత్మ ఫలము ఓర్చుకో, ప్రేమించు, క్షమించి విడిచిపెట్టు. దేవుని చూసుకుంటా, దేవుని చేతులకు అప్పచెప్పు. చెప్పగలుగుతున్నా, ఇదిగో ఇప్పుడు వాడికి రిప్లై పెడతా, ఇదిగో ఆ ఫోన్ చేసి పెడతా, ఇదిగో ఇప్పుడు వెళ్ళి తెలుస్తా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. నీ పక్షాన దేవుడు కార్యం జరిగించగలరని నువ్వు నమ్మితే ప్రార్థన చేస్తావు. ఆది సంఘం చూడు, బైబిల్ ప్రారంభం చూడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకో. ఎప్పుడైతే పశ్చాత్తాపము, ప్రార్థన కనబడిందో దేవుని గొప్ప కార్యాలు దేవుని ప్రజల పక్షాన జరుగుతాం చూస్తున్నావు. నువ్వేదో లోకరీతిగా పోరాడుతున్న బట్టి ఏం మార్చలేవు. ఈ లోక స్థాని బలము, అపవాది శక్తుల బలము, ఇదిగో ద 4-fold ఎంటిటీ, 4 రకాల 4 కేటగిరీల 4 డిపార్ట్మెంట్ల అపవాది సిస్టమ్ ఉందంట. వాటిని పోరాడుతున్నావు, అది నీ అంతటా నువ్వు పోరాడలేవు. సర్వాంగ కవచాన్ని ధరించుకో. ఇదిగో దేవుని సహాయాన్ని వేడుకో. ఎందుకంటే సర్వాంగ కవచంలో చూసినప్పుడు అంతయు ఆత్మ ద్వారానే. ఎందుకంటే సర్వాంగ కవచం నువ్వు ధరించుకుంటున్నావు అంటే వాక్యమైన ఆత్మ ఖడ్గము అపవాదిని దాడి చేస్తానికి, కానీ అది ఆపరేట్ చేసేది పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే సర్వాంగ కవచం 6 భాగములు ధరించుకున్న తర్వాత 7వ చేస్తే నిలబడి ప్రార్థన చేయి. అన్ని రకాల ప్రార్థనల్లో త్వరగా పోరాడు. అంటే ప్రార్థన నువ్వు చేస్తే పరిశుద్ధాత్ముడు ఆత్మలో నీలో నుండి అధికారము తీసుకుని పరిశుద్ధాత్ముడు నీ ద్వారంగా ప్రార్థన చేపిస్తాడంట. అంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు నీలో నుండి నీ కుటుంబం ద్వారంగా, నీ జీవితం ద్వారంగా, నీ స్థితిగతుల్లో క్రీస్తు నామ మహిమపరచబడేలాగా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు అండి. ఇదిగో ఆది సంఘం చూసినప్పుడు శ్రమలకి భయపడలే, శ్రమలకి తెగింపు కలిగి నిలబడ్డారు. ఈరోజు పిరికి క్రైస్తవులను చూస్తున్నాం. పిరికోలు అబ్బో పోతుంది, అబ్బో, ఎందుకంటే ఈ తాత్కాలికమే నిరంతరం అనుకుంటూ బ్రతుకుతున్నారు. నిరంతరమైన రాజ్యం గురించి గ్రహింపు లేదు, నిత్య జీవం గురించి గ్రహింపు లేదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు, మాట్లాడి చూడయ్యా అనేది గ్రహింపు లేదు. నన్ను వాళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వారు విరుద్ధం తిరిగా వీరు. నీ పక్షాన దేవుడు అంటే ఎవడు నీ శత్రువు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, who can be against us? If God has to be for you, you need to pray. దేవుడు నీ పక్షాన ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయని వారి జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తానికి మనసు లేదంటే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఏం గొప్ప కార్యాలు జరిగించలేడు. ఈరోజు ఆయన కృపా సింహాసనం దగ్గర నువ్వు దగ్గరికి ధైర్యంగా రావాలంటే నీ జీవితంలో నీ నోట్లో ప్రార్థన ఉండాలి. నీ నోట్లో ప్రార్థన లేకుండా ఏది జరగదు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకుండా ఏది జరగదు. ఆనాడైతే యేసు ప్రభు అప్పటికే వారికి అధికారం ఇవ్వబడింది, శక్తును అనుగ్రహించబడింది. ఆయన పునరుద్ధానుడవుతాం చూశారు. 40 రోజులు వారి ముందు నిలబడి యేసు ప్రభు దేవుని రాజ్యపు విషయమై సంగతులు వివరించాడు. కానీ ఇదిగో నేను వెళ్తున్నాను, వెళ్ళిపోండి అయ్యా, సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి చెప్పిన దేవుడు వెళ్ళిపోండి అప్పుడు ఆగమన్నాడు. ఎప్పటి వరకు? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నంత వరకు, పై నుండి మీకు శక్తి అనుగ్రహించబడే వరకు యెరూషలేమును విడిచిపెట్టద్దు, వేచి ఉండు. ఈరోజు ఎవరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవరు నిలిచి ఉండవలసిన అవసరం లేదు. ఈరోజు ఏదో కొత్తగా పరిశుద్ధాత్ముడా నువ్వు ఎప్పుడు దిగి వస్తావా అంటే ఈసారి పెంతెకొస్తు రోజున దిగి వస్తాడా? కాదు. ద ఇనాగ్రేషన్ హాజ్ హ్యాపెండ్ 2000 సంవత్సరాల ముందే. ఎవరెవరైతే కోరుతారో, ఎవరెవరైతే అడుగుతారో, ఎవరెవరైతే ఆహ్వానిస్తారో, ఎవరెవరైతే హృదయాన్ని సమర్పించుకుంటారో, ఎవరెవరైతే ఆయన వెతికొస్తారో ఆయన నింపి బలపరిచి శక్తినిచ్చి ఆయన కొరకు వాడుకునే దేవుడు అండి. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఈరోజు నీకు ఇక్కడ పరిశుద్ధాత్మని నింపుదలనిచ్చి శక్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నీలో మార్పు కలిగించగలిగిన దేవుడు. ఒకటి యేసు ప్రభు చెప్తాడు, ఎప్పుడైతే మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించబడుతున్నాడో మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. అపోస్తల కార్యాలు 1:8 చూస్తాం, నీకు శక్తి అనుగ్రహించబడింది. అదే ఓ మాట డ్యూనమస్ ఇందాక చెప్పిన మాట, ఇట్ ఈస్ పవర్. ఆ పవర్ అన్న మాట చూస్తే ఇట్ ఈస్ గ్రేట్ ఎక్స్ప్లోజివ్ పవర్. అది ఎవరు పట్టి పెట్టలేరు, అది ఎవరు ఆపి పెట్టలేరు. ట్రాన్స్ఫార్మర్ ఎంత ఉండొచ్చు, కరెంటుతో ఆడొద్దు అంటారు ఎప్పుడు. ఆ కరెంటు నీకు ఎంత హెల్ప్ఫుల్ ఉండొచ్చు, కానీ ఆ కరెంట్లో పోయి చేయి పెట్టద్దు, జాగ్రత్త. పరిశుద్ధాత్మడు ఉన్నప్పుడు జాగ్రత్తగా బ్రతుకుతావు, ఇష్టం వచ్చేలాగా బ్రతుకు. పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు భయభక్తులతో ఉంటావు. దేవుడు నాలో ఉన్నాడు. ఇంకో మాటలో సింపుల్గా చెప్పాలంటే నిజంగా నువ్వు దేవుని ఆత్మని ఆహ్వానించినప్పుడు ఈ రోజు నీకు ఏదో పెద్ద ఉద్రేకాలు కనబడకపోవచ్చు, కానీ నువ్వు విశ్వసిస్తే నీలోకి వచ్చేవాడు. అనుకుంటాడు, మీ ఇంట్లోకి కొత్తగా ఒక మంచి గెస్ట్ వచ్చాడు. ఆ గెస్ట్ ముందు నువ్వు ఇష్టం వచ్చేలాగా అరుస్తూ కేకలేస్తూ ఆ గెస్ట్ ముందు హేళనగా మాట్లాడుతూ ఉంటే ఉంటారా? నేను తర్వాత వస్తానులే. అందులో గౌరవమైన ఘనమైన వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు, ఎలా ఉంటారు? పలానా వ్యక్తి వచ్చాడు, మాట్లాడద్దు. పలానా వ్యక్తి వచ్చాడు, ఇట్లా చేయొద్దు. పలానా వ్యక్తి వచ్చాడు, ఇట్లా ఉంచొద్దు. పలానా వ్యక్తి నిజంగా పరిశుద్ధాత్ముడు నువ్వు ఆహ్వానించినప్పుడు నీలోకి వచ్చాడు, నువ్వు నమ్మితే నీలో వచ్చిన ఆయన అన్నీ మార్చేస్తాడు. ఆయన అన్నీ మార్చేస్తాడు. ఈరోజు నువ్వు ఎన్నో దేవా నాకు ఇది మార్చు, అది మార్చు, ఇది మార్చు, ఆయన మార్చు, ఈయన మార్చు, ఊను మార్చు, పక్కలు మార్చు, ఇంట్లో మార్చు, భర్తలు మార్చు, భార్యను మార్చు, పిల్లలు మార్చు ప్రార్థన చేస్తున్నావు. ఫస్ట్ నిన్ను మారుస్తాడు, నీ మనసును మారుస్తాడు, నువ్వు ఆలోచించే విధానాన్ని మారుస్తాడు, నువ్వు ప్రార్థన చేసే విధానం మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో నీకు ప్రేరేపిస్తాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడా ప్రార్థన నీకు అనుగ్రహిస్తాడంట. మన అవసరతలు బలహీనతలు ఎరిగొన్న ఆత్మ మన పక్షాన, మన నోటి నుండి ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన. ఈరోజు సంఘంలో ఐక్యత లేదండి. అందుకని పరిశుద్ధాత్మ కార్యాలు పెద్ద జరగట్లే. ఎక్కడైతే గొడవలు ఉంటాయో, పాలిటిక్స్ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. వారు 10 రోజులు యేసు ప్రభు ఎత్తబడ్డాడు. 10 రోజులు వారు యెరూషలేములో ఉన్నారు. 10 రోజులు వారు ఏక మనస్సుతో, ఏక ఆలోచన. గ్రీక్ మాట చూస్తే ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే చిత్తం, ఒకేలాగా ఆలోచించారంట. ఏం చేశారు? ప్రార్థన చేశారు, దేవుని ఆరాధిస్తూ వచ్చారు. వారు వాక్యం ధ్యానిస్తూ వచ్చారు. వాక్యము ప్రార్థన ఆరాధన, వాక్యము ప్రార్థన ఆరాధన, వాక్యము ప్రార్థన ఆరాధన. నేను సవాలిస్తాను, 10 రోజులు వేరే ఏమి చేయకుండా ప్రార్థన చేయి, వాక్యము చదువు, దేవుని నోరు తెరిచి ఆరాధన చూడు, ఏం జరుగుతుందో చూడు. ఈరోజు దేవుడు చేయక కాదు, నువ్వు చేయక. ఈరోజు దేవుడు జరిగించక కాదు, నీవు జరిగించక. ఈరోజు ఈ కర్నూలు గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకటి అన్నాడు, ఎండిపోయిన స్థలం, ఎండిపోయిన ప్రజలు, ఎండిన జీవితాలు, రోషం లేదు, నా వరకు ఉజ్జీవం లేదు. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు, మరలా ఆయన వానని మీ మీద కురిపింపజేయాలని, మరలా ఆయన ఆత్మని బలంగా కుమ్మరింపజేయాలని, ఆయన అగ్ని తెగాలని. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఈ భూమి పైన పనిచేయాలంటే నువ్వు కావాలి. దేవుడు అవనే, దెయ్యం అవనే, మానవుడు కావాలి. దేవుని రాజ్యం అవనే, సాతాను రాజ్యం అవనే, మానవుడు కావాలి. ఈరోజు దేవుడు నేను కోరుకుంటున్నాడు, నువ్వు కావాలి. నీ ద్వారంగా నా రాజ్యాన్ని స్థిరపరుస్తా, నీ ద్వారంగా నా రాజ్యాన్ని కడతా, నీ ద్వారంగా నేను ఎవరినో చూపిస్తా.
బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడన్నా కలడా? ఈరోజు ఎంతమందికి రోషం ఉంది, నేను ఉన్నాను ప్రభు అని చెప్తానికి? ఎందుకంటే ఇది అందరూ చెప్పగలిగింది కాదు. ఇందుకు స్వార్థపడు నేనని చెప్పడు, స్వార్థపడు నా ఇష్టం. ఇదిగో ఈరోజు నిజంగా నీవు ఆశ కలిగిదావా, నేను నిలబడతాను, నన్ను వాడుకో అన్నావు అనుకో, పరిశుద్ధాత్మ నిన్నే పట్టుకుంటాడు, నీ స్థితిని తారుమారు చేస్తాడు, నీ బ్రతుకునే ఉజ్జీవింపజేస్తాడు. ఎజికేల్ దర్శనం, అవి బహుగా ఎండిన ఎముకల్లో ఎప్పుడైతే ఎజికేల్ చెప్తాడు, నాకు ఏదైతే చెప్పబడిందో నేను అదే చేశా, నేను అనుకుంది కాదు, నాకు అనిపించింది కాదు, ఇంకో మాట చెప్పాలంటే నా ఫీలింగ్ కాదు, నాకు ఏదైతే చెప్పబడిందో ఎలుగెత్తే ప్రవచించంతే. ఎలుగెత్తాలంటే నమ్మాలి కదా, నువ్వు నమ్మంది ఎలా విశ్వసిస్తావు చెప్తావు? ఆ వర్డ్ చూసినప్పుడు బైబిల్ అనేక సార్లు గ్రంథములు తిను అని ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని మాటని నువ్వు తీసుకుని నీవు భుజించి దాన్ని మెనర్వేసి దాన్ని విశ్వసించి, ఇది దేవుడు చెప్పమంటున్నాడు, చెప్తే కార్యము జరుగుతుందని విశ్వసించి, దేవుడు వాకి తెలియజేస్తున్న సామెతల్లో జీవము మరణము నాలిక వశము. అంటే నువ్వు చెప్పింది జరిగిపోతాడని కాదు, దేవునికి అంగీకారంగా నువ్వు పలికావా నీ జీవితంలో కార్యం జరుగుతుంది, అపవాదికి అంగీకారంగా నువ్వు పలికావా నీ జీవితంలో అపవాది కార్యాలు జరుగుతుంది. అంటే నువ్వు ఏదైనా ఒక వైపు ప్రకటించాలి. ఎవరు రిప్రజెంటేటివ్? నా అంటే అపవాది, దేవుడు అన్నవాడు దేవుని మాట, దేవుని ఆత్మకు లోబడతాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారంగా ఎప్పుడైతే ఎజికేలు ఆయన నోరెత్తి ఎలుగెత్తి ప్రవచించాడంట, జీవాత్మా ఎండిన ఎముకల్లోకి నలుదిక్కుల నుండి రా, వీరి హతులైన వీరిని జీవింపజేయి, బ్రతికింపజేయి. కేక వేసిన వెంటనే గొప్ప శబ్దము, పెంతెకొస్తే కూడా చూస్తాం, గొప్ప శబ్దము, గొప్ప గాలి. ఆ గ్రీక్ మాట చూసినా, ఆ హీబ్రూ మాట చూసినా అదే చెప్పాను, ఆత్మ, ఊపిరి, శక్తి. ఈరోజు అదే పరిశుద్ధాత్ముడు మనల్ని జీవింపజేయాలని, మనల్ని బ్రతికించాలని, మనల్ని ఆయన కొరకు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఒకసారి అడగండి, దేవా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. గట్టిగా కేకవేయండి, ఇంకా గట్టిగా కేకవేసి ఆశ ఉన్నవారు, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. దేవుడు అట్లు చూసినప్పుడు అండి, యేసు ప్రభు చెప్పిన మంచి ఉదాహరణ చూస్తాం. చెడ్డ తండ్రులకి మంచిది వాళ్ళ పిల్లలకి ఎలా కావాలో తెలుసు. మీ పరమ తండ్రి ఆ మాట చెప్తూ తన ఆత్మను అడిగిన వారికి ధారాళంగా ఇస్తాడంట. యేసు ప్రభు చెప్పిన మాటే, నీవు పరిశుద్ధాత్మను కోరితే తండ్రి ఆశ నీకు ఇవ్వాలని, ఆయన కోరిక నీకు ఇవ్వాలని, నువ్వు మంచోడువా చెడ్డోడువా, ఎలా ఉంటావా, రేపు నిలబడతావా పడతావా, ఈ కాదు, నువ్వు అడుగు ఇచ్చేస్తాడు. ఈరోజు తన ప్రియ కుమారుడిని నీ కొరకు 2 సార్లు ఆలోచించలే, ఇచ్చేశాడు. ఈరోజు తన ప్రియ కుమారుడు ద్వారా రక్షణ నీకు ఇచ్చాడు. అదే ఆయన ఆత్మ ద్వారంగా నీకు జీవమునిచ్చి, అంటే పునరుద్ధానపు శక్తినిచ్చి, నీ జీవితం ద్వారంగా దేవుని రాజ్యము కొరకు సోర కార్యాలు చేయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు అక్కడ అడుగుతున్నా, ఏంటి నీ జీవితంలో చచ్చినది ఉంది? నీ వివాహమా, నీ జీవితమా, నీ కుటుంబ పరిస్థితా, నీ పనా, ఏంటి? ఈరోజు చాలామంది చచ్చిన వారు ఉన్నారు. నో ఇన్స్పిరేషన్, బ్రతకాలని ఆశ కూడా లేదు. ఎందుకు బ్రతుకుతున్నా అంటారా? ఏముందు బ్రతుకుతున్నావు, ఏం చేయగలుగుతాను? అడుగు, దేవా నీ ఆత్మ ద్వారా నన్ను కాల్చేయ్యా. పరిశుద్ధాత్ముడు దిగే ప్రతిసారి దేవుని అగ్ని ఉంటుంది. పరిశుద్ధాత్ముడు దిగే ప్రతిసారి దేవుని అగ్ని ఉంటుంది. దేవుని అగ్ని అనేటప్పుడు బైబిల్ చూడొచ్చు, దేవుని అగ్ని పరిశుద్ధపరుస్తానికి, దేవుని అగ్ని పవిత్రపరుస్తానికి, దేవుని అగ్ని ఆయన సన్నిధిని చూపిస్తానికి, దేవుని అగ్ని నీకు వేడిని అంటే ఎనర్జీ ఇస్తానికి. ఆయన అగ్ని పొదలో నుండి మోషేతో మాట్లాడాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్నిని దింపి బలిని అంగీకరించాడు. అదే పెంతెకొస్తు దినమున వారు ప్రార్థన చేస్తా ఉంటే అగ్ని 4 వరపైన దిగాయి. ఈరోజు నువ్వు అడగల, దేవా నీ అగ్ని నాకు దయచేయి. అపవాది దేవుని అగ్నిలో నిలబడలేడు, వాడు నిలబడలేడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, గొప్ప అగ్నిలో, గొప్ప టెంపరేచర్ ఉన్న అగ్నిలో ఎల్లిని అన్నీ బయటికి రావు. అందుకని బంగారాన్ని తీసి ఎందులో వేస్తారు? అగ్నిలో వేస్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్న చెత్త కాలిపోతుంది. బంగారపు స్టేట్ మారిపోతుందేమో కానీ
అది సాలిడ్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్కి మారిపోతుందేమో కానీ బంగారం నిలబడి ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే తన అగ్నిని నీ బయట కుమ్మరిస్తాడో నీ హృదయ స్థితిని మార్చేస్తాడు. గతంలో ఉంచడు, అది మొత్తం నీరులా చేసి మరలా ఆయన చిత్తంలోకి మలచుకొస్తాడు. ఆయన అనుకున్నట్టుగా చేస్తున్నాడు. కానీ చెత్త కాలాలే. ఇదిగో దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని ఎండ్ టైమ్ రివైవల్. అందరూ అంటాం ఇది ఎండ్ టైమ్స్, ఇది ఎండ్ టైమ్స్, ఇది ఎండ్ టైమ్స్. కానీ ఎండ్ టైమ్స్ అన్నప్పుడు మర్చిపోద్దు ఎండ్ టైమ్ రివైవల్. ఆ రివైవల్ నీకు కావాలా వద్దా? ఆ రివైవల్ నువ్వు వడ్డావా లేదా? ఈరోజు దేవుడు కోరేది ఒకటేనండి, మనం ఆయన కొరకు నిలబడాలి. నీ కుటుంబం ఆయన కొరకు నిలబడాలి. నీ జీవితంలో నువ్వు ఏది చేసినా ప్రభు మహిమాత్మే ఉండాలి. ఈరోజు చాలా మంది అడుగుతారు, నేను ఇది చేయనా అది చేయనా. ఏది చేయాలి కాదు, దేవుడికి మహిమ వస్తుందా చెప్పు. ఈరోజు దేవుడికి మహిమ వచ్చే సంగతి తర్వాత దేవుని పెట్టనని చెప్తాను, నాకు బాధ బాబు దేవుని పెట్టని చెప్పొద్దు, చెప్పకూడదు. ఏమవుతుంది? అదే తేడా ఆది సంఘానికి ఈరోజు సంఘానికి. అదే తేడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడికి, పరిశుద్ధాత్మ నింపుదల లేని వాడికి. ఏ దేవుడు రాజుల శాసనాలని తారుమారు చేయలేడా? ఎప్పుడు? అందరూ బూడిదలో పడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగించలేదా? ఈరోజు అడుగుతున్నానండి, ఇక్కడ ఉన్న మీ ఒక్కొక్కరిలో దేవుడు కార్యం జరిగిస్తాడు. కానీ ప్రార్థన చేస్తాడు. నోరు పట్టి పెట్టుకుంటా కాదు. ఫస్ట్ అడగాల్సిన, దేవా పరిశుద్ధాత్ముడా నన్ను ఒప్పింపజేయ్యా, నా స్థితిని చూడు, నన్ను ఒప్పింపజేయ. ఎందుకంటే ఈ మనసు ఎప్పుడు అంటుంది యువర్ రైట్, నాకు తెలుసు నేను రైట్. కానీ పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయాలి. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడావు, ఇలా చూసావు, ఇలా తలంచావు, ఇది చేసావు, ఇది దేవునికి విరోధమైంది. ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్ముడు కేవలం ప్రేరేపిస్తాడు. నీ నోట్లో తూ 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 అని ఊహించడం. హీ విల్ జస్ట్ గివ్ ఎ రష్, ఎ గష్. వారు హృదయములో నుండి జీవ జల ఓటలో ప్రవహిస్తాయి. ఎప్పుడంటే నా సెన్షన్ ఏంటంటే తెలియాలంటే, ఎప్పుడన్నా వాంతి వచ్చిందా అంటావు, కక్కలా లేదా, నువ్వు ఇక్కడ కంట్రోల్ చేయండి. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ, నేను ప్రార్థన చేయను, ఇప్పుడు కాదు, నాకు మూడులే, ఇప్పుడు కాదు, నేను తర్వాత వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ఒంటరిగా మంచిగా మైండ్ కామ్ చేసుకుని ప్రార్థన చేస్తాను. నీ జీవితంలో జరగదు అది. ఏ దేవుని ఆత్మ ప్రేరేపణ కార్యము మంట రగులుతూ ఉన్నదప్పుడే సమర్పించుకునేవాడు సపరేట్గా కూర్చుంటే దయ్యం వదులుతాడా? ఎందుకోనండి, నా టైం ఎక్కువ లేదు, కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఈరోజు దేవుడు ఇచ్చిన మాట, దేవుడు ఉజ్జీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన అగ్నిని కురిపించాలని ఆశపడుతున్నాడు. తన ఆత్మని చచ్చిన స్థితుల్లోకి అనుగ్రహించాలని, చల్లారిపోయిన జీవితాలని, అంటికిపోయిన బ్రతుకుల్ని, మారైన బ్రతుకుల్ని, చేదైన బ్రతుకుల్ని బాగు చేయాలని, చిగురింపజేయాలని, ఉజ్జీవింపపరచాలని, శక్తితో నింపాలని, ఫలింపజేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు నాకు, ఇక్కడ పిలుపువి. ఇదిగో పిలిపిస్తున్నాను, దయచేసి తల ఉంచుతో నీ హృదయాన్ని తెరువు. అడుగు, యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, యేసయ్యా నా హృదయాన్ని దర్శించయ్యా, యేసయ్యా నన్ను తాకయ్యా, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగయ్యా. అడుగుదేవా నన్ను నింపు. ఆహ్వానించు. పరిశుద్ధాత్ముడా నిన్ను ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి. ఆహ్వానించు. నోరుతరు నిన్ను ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నన్ను ఒప్పింపజేయ, నా పాపాలు ఒప్పింపజేయి. ఏసే నా పాపాలు నీ ఆత్మ ద్వారా ఒప్పింపజేయి. పరమ తండ్రి నీ ఆత్మ ద్వారా నా పాపాలను ఒప్పింపజేయి. నీ చిత్తము నేను గ్రహించాలి, నీ మార్గం నేను తెలుసుకోవాలి, నీ త్రోవలో నేను నడవాలి. నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలి, నా కుటుంబం మారాలి, నా కుటుంబం కట్టబడాలి. నీ ఆత్మ కార్యము చూడాలి, నీ ఆత్మ ఫలంని అనుభవించాలి. ప్రేమ నాలో ఉండాలి, సంతోషం నాలో ఉండాలి, సమాధానం నాలో ఉండాలి, దీర్ఘశాంతం నాలో ఉండాలి, దాలత్వం నాలో ఉండాలి, మంచితనం నాలో ఉండాలి, సాత్వికం నాలో ఉండాలి, విశ్వాసం నాలో ఉండాలి, ఆశానిగ్రహం నాలో ఉండాలి. నాలో నుండి మంచి ఫలమును ఫలింపజేయవా. అడుగు 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 అడుగు. నన్ను తాకయ్యా, నన్ను దర్శించయ్యా. అడుగు దేవ, నా హృదయాన్ని విరగొట్టయ్యా, నన్ను విరగొట్టు ప్రభు, నన్ను విరగొట్టు. బ్రేక్ మీ లార్డ్, నన్ను విరగొట్టు. నా గర్వాన్ని విరగొట్టు, నా అహంకారాన్ని విరగొట్టు, నా స్వార్థాన్ని విరగొట్టు. నీ కొరకు వేచి ఉన్నాను. అడుగు, నీ కొరకు వేచి ఉన్నాను. పరిశుద్ధాత్ముడా రాయా, నన్ను బలపరిచయ్యా, రాయా, నా దగ్గరగా చేరయ్యా. నీకు వేరుకుంటే నేనేం చేయలేను ప్రభా, నా వల్ల కాదయ్యా. నా అంతటా నేను నీతి మార్గంలోకి వెళ్ళలేను, నా అంతటా నేను మంచి కార్యాలు చేయలేను, నా అంతటా నేను ఏది జరిగించలేను. నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదు దేవా, నా వల్ల కాదు ప్రభా, నా వల్ల అవుదయ్యా. నాకు సహాయం చేయి దేవా. ఇదిగోనే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడు.
ఎండిన జీవితాలను చూడు, ఎండిన బ్రతుకులు చూడు, ఎండిన వారిని చూడు, ఎండిన పరిస్థితులు చూడు, ఎండిన కార్యాలను చూడు ప్రభా. ఎండిన వారిని చూడు ప్రభా, ఎండిన పరిస్థితులు చూడయ్యా, ఎండిన కుటుంబాలను చూడయ్యా, చచ్చిన జీవితాలను చూడు ప్రభా, విగిరిపోయిన కుటుంబాలను చూడు ప్రభా, ఇందుకు పనికిరాని వారిని చూడయ్యా, తునీకరించబడిన వారిని చూడయ్యా. కనికరించయ్యా, కనికరించు ప్రభా, సహాయం చేయి. ఇదిగో అపవాది బంధించబెట్టిన వారిని, బంధకాల్లో కట్టబడిన వారిని, కుమిలి వేసరిపోయి విరిగి నలిగి పాడైన స్థితిలో ఉన్న జీవితాల్ని ఇదిగో పరిశుద్ధాత్ముడా ఇప్పుడే ఒకసారి దర్శించమని వేడుకుంటాను, ఉజ్జీవింపజేయమని వేడుకుంటాను, నీ అగ్నితో కాల్చమని వేడుకుంటాను. నీ ఆత్మ కార్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే జరుగుడుగాక. అడుగు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు. ప్రభా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. మమ్మల్ని ఇంక నువ్వు కోరుకుంటున్నావు, మాటలని వారిని ఇంక నువ్వు కోరుకుంటూనే ఉన్నావు. నిన్ను విసిగించి, నిన్ను అవమానపరిచి, నిన్ను దూషించి, నిన్ను తురీకరించిన వారిని ఇంక నువ్వు పిలుస్తూనే ఉన్నావయ్యా. కోడి తన రెక్కల కింద తన పిల్లలు అనిపించినట్టుగా పిలుస్తూ ఉన్నావు. నీ రెక్కల చాట్లోకి రమ్మని, నీ నీటిలోకి రమ్మని. ఈరోజు కూడా నీ చేతులు మా వైపు చాచి వచ్చావయ్యా, రమ్మని. ఇంత దుస్తత్వం, ఇంత చెడు, ఇంత కీడు కనబడుతున్నప్పుడు కూడా ఇంక నువ్వు ఆహ్వానిస్తావు. రా 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 రా. ఇదిగోనే ఇక్కడ ఉన్న వారిని మేము చెప్పగలుగుతున్నాము, మా వల్ల అవదయ్యా, మా వల్ల చేయలేము ప్రభా, మా శక్తి చాలదయ్యా. మాకు నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ ద్వారానే జరుగుతుంది, నీ ఆత్మ ద్వారానే సాధ్యము. నీ ఆత్మే చచ్చిన కుటుంబాలను చూడయ్యా, తిరిగి కట్టమని పెడుకుంటామయ్యా. పాడైపోయిన బ్రతుకులు చూడయ్యా, ఇంకా నా జీవితం ఎందుకలా పనికి వస్తున్నాను అన్న చూడయ్యా. అలాంటి మారాన్ని మధురంగా మార్చే దేవుడు కదయ్యా. ఇదిగో మారా వంటి జీవితములు నజరేయుడైన యేసు నామములో మధురముగా మార్చబడును గాక. రోషము దయచేయి, నీ అగ్ని, నీ పరిశుద్ధ అగ్ని ఈ ఆవరణములో, ఈ లైవ్లో, ఈ ప్రార్థనలో ఎక్కడెక్కడ నుండి నా స్వరం ఎక్కడెక్కడైతే వినబడుతూ నా పైన నీ అగ్ని కావాలని అడుగుతున్నారు, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అగ్నిని మా పైన కుమ్మరింపజేయమని వేడుకుంటాడు ప్రభా. కుమ్మరించు ప్రభా, హృదయాన్ని కాల్చు, హృదయాన్ని రగులుకొల్పజేయి, పాపాన్ని చెత్తని కాల్చివే ప్రభా, అపవాది కార్యాలను లయపరచు. ఇదిగో యేసు నామములో అధికారం తీసుకుంటున్నా, యేసు నామములో అధికారం తీసుకుంటున్నా. ఇక్కడ బంధింపబడిన వారిని నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది బంధకములో, అపవాది అధికారము నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే లయపరచబడుగా కానీ ప్రకటిస్తున్నాను. స్వతంత్రత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవుని అగ్ని ప్రతి చీకటిని కాల్చివేడుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి శాపము నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడుగాక. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే నీ ఆత్మను వేడుకుంటున్నారో దయచేసి ఒకసారి చివరికి అందరు చేతుల పైకెత్తి అడుగు, పరిశుద్ధాత్మ నన్ను నింపయ్యా, యథార్థంగా నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా, నన్ను నింపు. అడగండి. ఇదిగో పరిశుద్ధాత్మ, ఎవరెవరైతే నిన్ను ఆహ్వానిస్తూ, ఎవరెవరైతే నువ్వు నింపాలని కోరుతున్నారో ఇప్పుడే జీవాత్మ నలుదిక్కుల నుండి ఈ ఎండిన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరిలోకి ఇప్పుడే రమ్మని వేడుకుంటాను ప్రభా. ఇప్పుడే నీ ఆత్మని నింపమని వేడుకుంటాను ప్రభా. నీ ఆత్మని కుమ్మరింపజేయమని వేడుకుంటానయ్యా. ప్రతి బంధకాన్ని తెప్పమని వేడుకుంటానయ్యా. పరిశుద్ధాత్మ ఈ రోజు నుండి వారు ఒంటరివారిగా కాదు, నీ ఉన్నావనేది గ్రహించాలి. తలుపులు తెరవబడాలి, అద్భుతంలో జరగాలి, ముందుకెళ్ళి నువ్వు ఉన్నావనేది చూడాలి. దేవా, బయటికి కాక అయ్యా హృదయంలో మొదటగా గ్రహించాలి ప్రభా. అప్పుడు వారు తీసే అడుగులు ఘనంగా ఉంటాయి, వారు చేయి కార్యాలు ఘనంగా ఉంటాయి, వారు చూసే క్రియలు గొప్పగా ఉంటాయి. దేవా,
ఏ ఆటంకముల ముందున్నా నువ్వు మాను అంటే, గొప్పవాడు నువ్వు మాను అంటే ఏ ఆటంకాలు నిలబడతాయా? మహిమ గల దేవా, నీ శక్తి, నీ ప్రభావం, నీ ఆత్మకార్యం ఈరోజు మరొక్కసారి సమర్పించుకున్న ప్రతి ఒక్కరిలో కార్యం జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.